హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. ఎన్టీపీసీ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయింది. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. మనకు ఈ మార్చ్ 1 సాయంత్రం 4 గంటల నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. అయితే ఈ ఎన్టీపీసీలో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? సో టైపింగ్ సర్టిఫికేట్ కావాలా? మనకు సిబిటీ 2లో ఏమేమి ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు? డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది? వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సెలక్షన్ ప్రాసెస్ మొత్తం నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఆ తర్వాత ఆ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. మనకు ఈ ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ తెలుగులో కూడా ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ సౌత్ సెంట్రల్ రైల్వేకి అప్లై చేసుకుంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో ఎగ్జామినేషన్ సెంటర్స్ నిర్వహిస్తారు. ఇక మెయిన్గా డౌట్ వచ్చేసి ఏంటంటే, సో ఈ పోస్టులు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి, డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ క్వాలిఫికేషన్ రెండు ఉన్న వాళ్ళు 2 పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఒక ఆన్లైన్ అప్లికేషన్స్ ఉంటుంది. సో దాంట్లో ఈ అండర్ గ్రాడ్యుయేషన్ పోస్టులు అంటే ఇంటర్ తోటి గ్రాడ్యుయేషన్ పోస్టులు, డిగ్రీ తోటి సో ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళకు 2-3 అప్లికేషన్స్ అనేది అవసరం లేదు. ఒకటే అప్లికేషన్స్లో అన్నీ అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఉంటే ఉన్న పోస్టులకు మొత్తం కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎక్కువ పోస్టులకు అప్లై చేసుకుంటే ఎక్కువ టెస్టులు రాయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఫస్ట్ మనకు ఇంటర్మీడియట్ 12th అయితే 10+2. సో దీంట్లో మనకు 5 రకాల పోస్టులు ఉన్నాయి. జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, ఇది లెవెల్ 2 ఇన్ 7th CPC ప్రకారం ఉంటుంది. మనకు 19,900 రూపాయలు అంటే 25,000 రూపాయలు శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. సో మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి C2. సో ఇవి టైపిస్ట్ ఉద్యోగాలకు. సో ఈ బ్లైండ్ మనకు సైట్ ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. సో వేరే పోస్టులకు అయితే అది ప్రాబ్లం అవుతుంది కాబట్టి టైపిస్ట్ ఉద్యోగాలకైతే ఐ సైట్ గురించి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో టోటల్ వేకెన్సీస్ గురించి ఆల్రెడీ క్వాలిఫికేషన్ ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో దానికి సంబంధించిన లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో ఇది లెవెల్ 2 ఇన్ 7th CPC ప్రకారం మనకు శాలరీ కూడా సేమ్. జూనియర్ టైం కీపర్, ఇది లెవెల్ 2కు సంబంధించిందే. సో ట్రైన్స్ క్లర్క్, ఇది కూడా లెవెల్ 2కు సంబంధించింది. ఇక కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సో ఇది లెవెల్ 3 ఇన్ 7th CPC ప్రకారం ఉంటుంది. మనకు ఒక 28,000 నుంచి స్టార్టింగ్ సాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. సో అవి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి మనం అప్లై చేసుకోవాల్సిన జాబ్స్. సో ఆ తర్వాత మనం గ్రాడ్యుయేట్కి సంబంధించి చూసినట్టయితే, సో ఇది గ్రాడ్యుయేట్కి సంబంధించిన పోస్టులు. సో దీంట్లో మనకు 8 రకాల పోస్టులు ఉన్నాయి. సో ఇందులో ట్రాఫిక్ అసిస్టెంట్, ఇది లెవెల్ 4th 7th CPC ప్రకారం ఉంటుంది. ఇది లెవెల్ 4కు సంబంధించిన జాబు. ఆ తర్వాత లెవెల్ 5 గూడ్స్ గార్డు, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, ఇది లెవెల్ 5. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ లెవెల్ 5. జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ లెవెల్ 5. సీనియర్ టైం కీపర్ లెవెల్ 5. సో కమర్షియల్ అప్రెంటిస్ లెవెల్ 6. స్టేషన్ మాస్టర్ లెవెల్ 6. సో ఇవి లెవెల్స్ అనేది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీ లెవెల్ని బట్టి మీకు ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తారు కాబట్టి. ఇక దీనికి సంబంధించిన శాలరీస్ కూడా సో ఇక్కడ ఇచ్చారు. మనకు ఇక టోటల్ వేకెన్సీస్ గురించి అయితే నేను ఆల్రెడీ సో వీడియో చేశాను, మీరు ఒకసారి చూడండి. మెయిన్గా ఏంటంటే, సో ఎవరైతే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు అప్లై చేసుకునే ఛాన్స్ లేదు. సో మీకు మనకు ఈ మార్చి 31, 2019 వరకు రిజల్ట్స్ వచ్చి ఉంటాయో సో వాళ్ళు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత వచ్చే రిజల్ట్స్ చేసుకునే వాళ్ళకు సో ఎలిజిబిలిటీ ఉండదు. ఫైనల్ ఇక్కడ చూడండి. సో 31/03/2009 క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ అప్లై. సో వాళ్ళకి ఫైనల్ ఇయర్ ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళైతే సో వాళ్ళకి ఎలిజిబిలిటీ అవకాశం అనేది లేదు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ మనం చూసినట్టయితే, ఓన్లీ సింగిల్ ఆన్లైన్ అప్లికేషన్ కామన్ టు ఆల్ నోటిఫైడ్ పోస్ట్ ఇన్ ఆప్టెడ్ RRB యాజ్ ఎ సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్ త్రూ ద లింక్ ఆఫ్ ప్రొవైడెడ్ RRB. సో మీకు ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా అన్ని పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు సింగిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఒక్కటే సరిపోతుంది. సో ఇది ఉంటుంది. ఫస్ట్ CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సెకండ్ ఉంటుంది. ఆ తర్వాత స్కిల్ టెస్ట్ లేదా కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ లేదా ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఈ స్కిల్ టెస్ట్ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది యాజ్ అప్లికేబుల్ పోస్టులను బట్టి ఉంటుంది. సో నేను ముందుగా చెప్తాను. ఇక
ఫస్ట్ స్టేజ్ సిబిటీ చూసినట్టయితే మనకు ఎన్టీపీసీకి అప్లై చేసుకోగానే మనకి సిబిటీ టెస్ట్ అని నిర్వహిస్తారు. సో ఇది కామన్ ఫర్ ఆల్ నోటిఫైడ్ పోస్టర్స్ ఆఫ్ దిస్ CN01 2019 అంటే మనకు అన్ని పోస్టులకు కామన్గా ఉంటుంది ఇది ఫస్ట్ సిబిటీ టెస్ట్. సో సెకండ్ స్టేజ్ సిబిటీ టెస్ట్ అనేది సో పోస్టులను బట్టి వేరువేరుగా ఉంటుంది. సో నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఇందులో మనకు 90 నిమిషాలకు ఈ సిబిటీ నిర్వహిస్తారు. దీంట్లో మనకు జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ నుంచి 40, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30. సో టోటల్గా 100 క్వశ్చన్లకి మనకు 100 మార్కుల చొప్పున మనకు సో ఈ ఎగ్జామినేషన్ సిబిటీ అనేది నిర్వహిస్తారు. ఇక నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో ఇది నెగిటివ్ మార్కింగ్ 1/3లో మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది సో ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్ సిబిటీ నార్మలైజేషన్ పద్ధతిలో సో మనకు షిఫ్ట్ల వైజ్గా నిర్వహిస్తారు కాబట్టి నార్మలైజేషన్ పద్ధతిలో సో మనకు రిజల్ట్ని డిక్లేర్ చేసి సో దీంట్లో మెరిట్గా మనకు సిబిటీలో మెరిట్గా వచ్చిన వాళ్ళని రిజర్వేషన్ మీ యొక్క ఓబీసీ, ఎన్సీఎల్ లేదా SC, ST, EWSS రిజర్వేషన్స్ ప్రకారం మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. సో సెకండ్ స్టేజ్ సిబిటీకి షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు. సో మీరు ఫస్ట్ సిబిటీలో షార్ట్ లిస్ట్లో మీకు మెరిట్ రాగానే మిమ్మల్ని సెకండ్ స్టేజ్ సిబిటీకి పంపించడం జరుగుతుంది. సో ఆ తర్వాత మీకు ఇక్కడ ఫస్ట్ సిబిటీకి సంబంధించిన సిలబస్ ఇచ్చారు. నేను సిలబస్కి సంబంధించిన మరొక వీడియో అనేది చేస్తాను. సో ఆ వీడియో అనేది వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక మనకు ఫస్ట్ సిబిటీలో క్వాలిఫై అయ్యాం కాబట్టి మనం ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ స్టేజ్ సిబిటీ ఉంటుంది. సో ఇక్కడ సెకండ్ స్టేజ్ సిబిటీస్ అన్ని పోస్టులకు ఒకే రకంగా ఉంటుందా అంటే ఉండదు. సో ఇక్కడ సపరేట్ సెకండ్ స్టేజ్ సిబిటీ షెల్ బీ టేకెన్ ఈచ్ ఆఫ్ ద పోస్ట్ 7th CPC లెవెల్ ఇన్ లెవెల్ 2 పోస్టులకు వేరే విధంగా ఉంటుంది. లెవెల్ 3, 4, 5, 6 ఇది వేరుగా సో మనకు సిబిటీస్ అన్నీ నిర్వహిస్తారు. సో ఏ పోస్టుకు ఎట్లుంటుందో నేను చెప్తాను. సో ఫస్ట్ మనం సెకండ్ స్టేజ్ సిబిటీ ఏ విధంగా ఉంటుందో చెప్తాను. సో ఎగ్జామినేషన్ డ్యూరేషన్ వచ్చేసి దీనికి కూడా 90 minutes ఉంటుంది. జనరల్ అవేర్నెస్కు 50 మార్క్స్, మ్యాథమెటిక్స్ 35 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి 35 మార్క్స్, మొత్తం టోటల్గా 120 క్వశ్చన్స్ ఇస్తారు. మనకు 90 minutes టైం మాత్రం పెంచలేదు. సో ఓన్లీ 90 minutes. ఇక మనకు దీంట్లో కూడా మనకు 1/3 ప్రకారం నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో దీనికి సంబంధించిన సిలబస్ కూడా మనకు నోటిఫికేషన్లో ఇచ్చారు. సో ఫస్ట్ సిబిటీ, సెకండ్ సిబిటీ సిలబస్ నేను మరొక నోటిఫికేషన్ వీడియో అనేది చేస్తాను. సో ఇక ఇంతకుముందు మనం చూసినాం కదా సిబిటీ ఫస్ట్. ఇక ఇక్కడ పోస్టులు మనకు మొత్తం 13 రకాల పోస్టులు ఉన్నాయి కదా. సో మొత్తం టోటల్గా ఇంటర్ తోటి, డిగ్రీ తోటి. సో జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ టైం కీపర్, ట్రైన్ క్లర్క్స్ ఇవన్నీ ఈ 4 సీరియల్ నెంబర్ ఉన్న వారికి మనకు సో ఇక్కడ ఇది లెవెల్ 2 7th CPC మనకు ఇవి లెవెల్ 2 పోస్టులు అన్నట్టు. సో ఫస్ట్ అయితే మనకు అన్నిట్లకు సిబిటీ 1 అనేది సేమ్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ సిబిటీ ఫర్ ఆల్ ఈజ్ కామన్. సో ఇది ఈజ్ కామన్. మనం సెకండ్ స్టేజ్ సిబిటీకి రాగానే సో ఇక్కడ లెవెల్ 2 పోస్టులు ఏవైతే ఉన్నాయో సో వాళ్ళకి కామన్ ఫర్ ఆల్ లెవెల్ 2 పోస్టర్స్ అని చెప్పి మనకు సిబిటీకి వాళ్ళకు లెవెల్ 2 వాళ్ళకి సేమ్ ఉంటుంది ఒక ఇది. సో ఒక సెకండ్ స్టేజ్ సిబిటీ రాయాల్సి ఉంటుంది. ఇక మళ్ళీ ఎవరైతే థర్డ్ లెవెల్ ఇదిగో ఈ 3rd నెంబర్ ఉంది కదా, ఈ 3rd లెవెల్కు ఎవరైతే అప్లై చేసుకుంటారో ఈ పోస్ట్కి సో ఈ పోస్ట్కి కూడా వాళ్ళు సపరేట్గా మళ్ళీ ఒక సెకండ్ స్టేజ్ సిబిటీ రాయాల్సి ఉంటుంది. సో దీనికి వేరే. సో ఇది అయిపోయింది. ఆ తర్వాత ఇది అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి చెప్తున్నా, అన్ని పోస్టులకు అప్లై చేసుకున్న వాళ్ళకి. ఇక ట్రాఫిక్ అసిస్టెంట్ ఇది ఉంది కదా, ఇది లెవెల్ 4. సో వీళ్ళు కూడా సపరేట్గా మళ్ళీ లెవెల్ 4కు సంబంధించిన సెకండ్ స్టేజ్లో మాత్రం దీనికి మళ్ళీ ఒక సపరేట్గా ఎగ్జామ్ రాయాలి. ఇక 5th లెవెల్. సో ఇక్కడ 5th లెవెల్ గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ టైం టైపిస్టు. సో ఇవి అయితే ఏవైతే ఉన్నాయో 5 5th లెవెల్స్ ఉన్నాయో వీళ్ళకి కామన్గా మళ్ళీ ఒక సిబిటీ ఉంటుంది. సెకండ్ సిబిటీలోనే ఇన్ని గణం ఉంటాయి. సో ఆ తర్వాత లెవెల్ 6 ఇవి కమర్షియల్ అప్రెంటిస్, స్టేషన్ మాస్టర్ ఇవైతే ఉన్నాయో సో దీనికి కూడా మళ్ళీ కామన్గా మళ్ళీ ఒక ఎగ్జామినేషన్. సో అన్ని పోస్టులకు రాసుకునే వాళ్ళు సెకండ్ స్టేజ్ సిబిటీలో ప్రతి పోస్టుకు ఒక విధంగా ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు అన్ని పోస్టులకు ఒకవేళ అప్లై చేసుకుంటే వాళ్ళు లెవెల్ 2 పోస్టులకు సంబంధించిన సిబిటీ సెకండ్ రాయాలి, 3rdకి, 4thకి, 5thకి, 6thకి. సో ఈ సెకండ్ స్టేజ్ సిబిటీలో ఇన్ని ఎగ్జామ్స్ అనేది రాయాల్సి ఉంటుంది. సో సిలబస్ మాత్రం సేమే. సెకండ్ స్టేజ్ సిబిటీకి ఎన్ని ఉన్నాయో అవే సేమ్ సిలబస్ ఉంటుంది. సో కొన్ని క్వశ్చన్ పేపర్స్ చేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక
ఈ సెకండ్ స్టేజ్ సిబిటీలో కూడా మీరు క్వాలిఫై అయ్యారు. సో ఇక్కడ పోస్టులను బట్టి స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఈ 3 పోస్టులకు ఏవైతే ఉన్నాయో టైపింగ్ స్కిల్ టెస్ట్ అని నిర్వహిస్తారు ఈ సెకండ్ స్టేజ్లో కూడా మీరు క్వాలిఫై అయితే. ఆ తర్వాత ఇక్కడ ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్ట్ ఏదైతే ఉందో సో వాళ్ళకు కంప్యూటర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. సో ఇక్కడ మనకు లెవెల్ 3కి సంబంధించిన పోస్టుకు అలాగే ట్రైన్స్ క్లర్క్కు ఎటువంటి స్కిల్ టెస్ట్ ఉండదు, వాళ్ళకు ఇక డైరెక్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక మనకు లెవెల్ 5లో సో సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, దీనికి టైపింగ్ స్కిల్ టెస్టు. ఆ తర్వాత జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 5th లెవెల్కి సంబంధించిన టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఇక సీనియర్ టైం కీపర్కి టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. సో ఇక స్టేషన్ మాస్టర్ పోస్టులకు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి సెకండ్ స్టేజ్ సిబిటీ క్వాలిఫై కాగానే కంప్యూటర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. సో దీంట్లో కూడా మనకి టెస్ట్లో కూడా మనం క్వాలిఫై అయితే మనకు డైరెక్ట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇక నార్మలైజేషన్ గురించి ఆల్రెడీ ఇక్కడ ఒక ఫార్ములా కూడా ఇచ్చారు. సో మనకు మొన్న కొత్తగా ఎస్ఎస్సిలో కూడా ఈ నార్మలైజేషన్ పద్ధతిని అనేది కండక్ట్ చేస్తారు. సో నార్మలైజేషన్ గురించి మనకు ఫస్ట్ స్టేజ్ సిబిటీ అండ్ సెకండ్ స్టేజ్ సిబిటీ డీటెయిల్ ఆఫ్ ఫాలోయింగ్ పారాగ్రాఫ్స్. సో మనకు 2 స్టేజ్ సిబిటీలో మనకు కూడా ఈ నార్మలైజేషన్ పద్ధతిని వినియోగిస్తారు. సో మనకి ఇప్పుడు ఈ ఎన్టీపీసీలో ఈ విధంగా ఇంతకుముందు చెప్పిన విధంగానే మనకు సో సెలక్షన్ ప్రాసెస్ అనేది నిర్వహిస్తారు. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.